తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో శ్రీ ఆనంద శివకామేశ్వరి పీఠాధిపతి శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య గారు ఈరోజు మనతో ఉన్నారు. శివకామేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. మనం లలితా సహస్రనామాలు తత్వ విచారణ చేసుకుంటున్నాం కదండి. అవునండి. ఈరోజు ఏ నామం గురించి వివరిస్తారు? తప్పకుండా తెలియజేస్తాను. అందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నిజసల్లాప మాధుర్య వినిర్భర్స్థిత కచ్చపి అనే నామం గురించి తెలుసుకుందాం. చాలా అద్భుతంగా తెలియజేశారండి. ఇప్పుడు ఇక్కడి నుంచైనా మాట చక్కగా వీణలు వాయించినట్టుగా ఉంటే ఆ స్త్రీలందరిది బాగుంటుంది. మృదు మధురంగా అంటే అందరికీ సంగీతం వస్తుందా అని నేను అనట్లేదు. అంత సౌమ్యంగా మాట్లాడితే వాక్కు ఎప్పుడైనా కూడా ఆ వీణ వాయించినట్టుగా ఉంటే చుట్టూ ఉన్న వాళ్ళు కూడా వినబుద్ధి అవుతుంది. ఇక ఆ తర్వాత మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస. మన వ్యూయర్స్ ఒకరు ఒక ప్రశ్న అడిగారు. కింద కామెంట్స్ పెడతారు కదా, కామెంట్ సెక్షన్లో. అవునండి. భార్యాభర్తలో అన్యోన్యత గురించి ఏదైనా నామం చెప్పండి అని చెప్పి అడిగారు. వారు కనుక ఈ నామాన్ని మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస అనే నామాన్ని చక్కగా అలా మననం చేసుకుంటూ ఉండండి. చక్కటి అన్యోన్యత లభిస్తుంది. అలాగే సౌందర్య లహరిలోని మొదటి శ్లోకం, శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలస్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. ఈ యొక్క శ్లోకాన్ని కూడా చక్కగా రోజు చదువుకోండి. మీరు నిజంగా మనసు పెట్టి త్రికరణ శుద్ధిగా చేసి చూడండి, 3 నెలల్లో మార్పు వస్తుంది. ఈ శ్లోకం చదువుతాం వల్ల త్రికరణ శుద్ధిగా, నేను మళ్ళీ చెప్తున్నాను, మనోవాక్కాయ కర్మలు శుద్ధిగా ఉంచుకొని ఈ శ్లోకాన్ని 41 రోజులు పారాయణ చేసి అమ్మవారికి పాలు నివేదన పెట్టండి. చక్కటి దాంపత్యం లభిస్తుంది. ఈ శ్లోకం అంత మహిమాన్వితమైనది. ఇది అందరూ చేసుకోవచ్చమ్మా. భార్యాభర్తలు అన్యోన్యంగా ఎప్పటికీ ఉండాలి. ఆ యొక్క కామేశ్వరుడిలా ఉండాలి అంటే ఈ శ్లోకం ఒక్క శ్లోకమేగా, చక్కగా చదువుకోండి. తర్వాత ఇక మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస. మందస్మితము, చిరునవ్వు. ఎప్పుడు అమ్మ యొక్క ఫోటో చూడండి, ఎప్పుడు విగ్రహం చూడండి, ఎప్పుడు మందస్మితంలోనే ఉంటుంది. ఆవిడ ముందు ప్రళయం వచ్చినా, మనం అందరం కొట్టుకు చచ్చిపోతున్నా, అక్కడ జుట్టు పీక్కున్నా ఆవిడ ఏం చేస్తూ ఉంటుంది? అదే నవ్వుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి అంటే విగ్రహారాధన అంటే ఏంటో మనకి తెలియజెప్పేది అదే. మనం విగ్రహారాధన చేస్తూ ఉంటాంగా. అవునండి. విగ్రహారాధన నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఏ స్థితి వచ్చినా ఇలాగే ఉండాలి, అంత స్థిత ప్రజ్ఞతో ఉండాలి. ఆ విగ్రహం ఎక్కడైనా కదులుతుందండి? ఎటు కదలదు. నువ్వు నీళ్లు పోయండి, హారతులు ఇవ్వండి, అలంకరణ చేయండి, దాని ముందు కొట్టుకోండి, నవ్వండి, భజనలు చేయండి, ఎంత స్థిత ప్రాణప్రతిష్ఠ చేసి ప్రాణంతో కూడా ఉన్న విగ్రహము ఏమీ కదలదు. ఎందుకు అంటే మనల్ని విగ్రహారాధన ఎందుకు చేసుకోమంటున్నారంటే నువ్వు కూడా ఇంత స్థిత ప్రజ్ఞతో ఉండాలి. జీవితంలో ఎలాంటి కష్ట నష్టాలు, ఆటుపోట్లు, ఎదురు దెబ్బలు వచ్చినా మందస్మితంతో ఉండాలి. చక్కటి చిరునవ్వు, ఎప్పుడు ఏడుస్తున్న మొహంతో కాకుండా. జీవితంలో కొంతమంది ఏదో కోల్పోయినట్టుంటారు, అలా కాకుండా చక్కటి చిరునవ్వు. దానికి ఏం కోట్లు ఖర్చు పెట్టక్కర్లేదుగా. అది అందరికీ సాధ్యమవుతుందండి సాధన. అందుకే కదా విగ్రహారాధన. మన ఫోటోలను చూసి విగ్రహాలను చూసి ఏం నేర్చుకోవాలంటే ఇదే. మూర్తిని చూసి నేర్చుకోవాల్సింది ఇదే. విగ్రహారాధన అంటే ఏంటనుకున్నారు? మన కోసమే. ఆ విగ్రహానికి చూడండి, మనలాగే 2 చేతులు, 2 కాళ్ళు, పెదవులు, కళ్ళు అన్నీ ఉన్నాయిగా. మానవ ఆకారమే కదండి. అంటే ఇక్కడ ఉన్నది అక్కడ లేదు, అక్కడ ఉన్నది ఇక్కడ లేదు అని చెప్పడంతో పాటు అలా భావన చేసినప్పుడు ఇక్కడ నేను ఎప్పుడూ నవ్వుతూనే ఉన్నాను. మరి ఆవిడ ఎంత సృష్టిని మోస్తోందండి. మహిషాసుడు అంతటి వాడు గుండెల మీద తన్నినప్పుడు కూడా చిరునవ్వుతూనే ఉంది ఆవిడ. ఎందుకంటే మహిషాసుడు కూడా ఆవిడ బిడ్డే. ఇప్పుడు అందరూ ఆవిడ బిడ్డలే కదా. అవును కదా.
నిజమే. అప్పుడు కూడా ప్రవృత్తి ఆ రాక్షస ప్రవృత్తిలో ఉన్న బిడ్డని చంపడానికి కూడా ఆవిడ ఎంతో బాధపడి ఉంటుంది. ఎందుకంటే ఆ అమ్మాయి ఆయన కూడా ఆవిడ బిడ్డే. అన్నీ ఉన్నా కూడా ఆవిడ ఏం చేసింది, మందస్మితంతోనే ఉన్నది. తప్పు చేసినప్పుడు శిక్షించాలి అని ఆ నవ్వు, చిరునవ్వు వెలకట్టలేని జీవితంలో ఏదైనా ఉంది అంటే నవ్వండి, చక్కటి నవ్వు. దీనికి మళ్ళీ నా నవ్వు బాగోదు, నవ్వితే అందరూ బాగుంటారు. అంతే కదా, నవ్వితే అందరూ బాగుంటారు. ఎలా నవ్వాలి? పక్కింటి వాళ్ళ కోసమో ఎదురింటి వాళ్ళ కోసం, నీ కోసం మనసులోంచి ఆనందంగా నవ్వినప్పుడు మీ మొహాన్ని ఒక్కసారి అద్దంలో చూసుకోండి. అలా చూసుకుంటూ ఉంటే నవ్వితే ఎంత బాగుంటారో మనకు కూడా అర్థమవుతుంది. అందుకే విగ్రహాన్ని చూసి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మందస్మితము. అలాంటి స్థితప్రజ్ఞతలోకి మనం రావాలి అందరము అని కోరుకుంటూ ఈ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాము. నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.